మేము గేట్లు ఎత్తామంటే మొత్తం బీఆర్ఎస్ కాలి మీ కుటుంబం కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప మిగతా అందరూ కూడా రావడం సిద్ధంగా ఉన్నారంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ కాదు కదా. కౌశిక్ గారు ఒక ప్రశ్న నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు. కౌశిక్ గారు ఇప్పుడు వాళ్ళు చేశారు మీరు చేస్తున్నారు బాగానే ఉందండి. కానీ మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే నిన్నటిదాకా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని భయంకరంగా విమర్శించి రకరకాలుగా తిట్టినటువంటి వాళ్ళు అంతలోకి మీ మీద అంత ప్రేమ ఎలా వచ్చేస్తుంది, రాగానే వాళ్ళందరినీ మీరు చేతులు దాచి ఎలా తీసుకుంటున్నారు, ఆ వెనక అనుకున్న మాటలన్నీ అంత ఈజీగా మర్చిపోతారంటారా? కౌశిక్ గారు మీరు సమాధానం చెప్పాలంటున్నా. చెప్పండి. ఇప్పుడు చూడండి కాదు మేడం, మా ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చెప్పేసి వారు బహిరంగ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినప్పుడు మేము రాజకీయ పార్టీగా మేము కూడా మా నిర్ణయాలు మేము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దానిలో బాగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకోటి ఏమంటే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకుని మెర్జీ తీసుకున్నారు, టీడీపీ నుంచి తీసుకున్నారు, బిఎస్ నుంచి తీసుకున్నారు, సిపిఐ పార్టీ తీసుకున్నారు, లాస్ట్ ఇండిపెండెంట్ చేసిన కూడా తీసుకున్నారు వారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో టీడీపీ నుంచి రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో 13 ప్రభుత్వాల గురించి కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక అర్హత వారికి లేదనేది చాలా స్పష్టం. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజలకు మంచి మెరుగైనటువంటి పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా హిమాచల్ లో జరిగిన పరిస్థితి, అదే గోవాలో జరిగిన పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజా ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభాన్ని కట్టెక్కించిన దానిలో భాగంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పరిపాలన అందించాలని ఖచ్చితంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దానిలో నా ప్రశ్నకి సమాధానం చెప్పారు. నాగార్జున గారు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్పండి. ఎందుకంటే రాజకీయ నాయకులు విమర్శలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అది మీ పార్టీ నుంచి కావచ్చు, పక్క పార్టీల నుంచి కావచ్చు. ఈ స్థాయిలో విమర్శలు అంటే హద్దు దాటి విమర్శలు చేసినప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి మారుతున్నప్పుడు ఆ నాయకులు మళ్ళీ ఇప్పటి వరకు తిట్టిన పార్టీలోకి జాయిన్ కావడం, తిట్టిన పార్టీ కూడా స్వాగతించడం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేది ఒకసారి గమనించాలి కదా అంటున్నారు. మీకే సమాధానం చెప్పండి మేడం. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, మేము 90 రోజుల కాలం పాటు పరిపాలన మీదనే దృష్టి పెట్టినాం. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రాజకీయాలు చేసినాం అని చెప్పేసి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానిలో భాగంగా ఎప్పుడు పడితే అప్పుడు మేము రాజకీయాలు చేయము. ఎందుకంటే ఎలక్షన్ల సందర్భంగా రాజకీయం చేయకపోతే మాది రాజకీయ పార్టీ మీద మాది 10 రాజకీయ పార్టీ, మా పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉంది. మేము గత పక్క రాష్ట్రాల్లో జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రం జరగదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతిసారి ఎలక్షన్ రావడం తోటి డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా 3వసారి అధికారం రావాలని చెప్పేసి చిన్న చితక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తే కుటుంబ పార్టీలు అంటా ఉన్నారు, అవినీతి పార్టీలు అంటా ఉన్నారు. అట్లాంటి అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు, కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. అత్యంత అవినీతి పరుడు అజిత్ పవార్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ 80,000 కోట్ల స్కామ్ చేసిన అని చెప్పిన అజిత్ పవార్ ని ఆర్థిక శాఖ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అయ్యా ఉందంటే నరేంద్ర మోడీ గారు మా విలువలతో ఉన్న పార్టీ అని చెప్పే ప్రయత్నం వారిలాగా మేము చేయడం లేదు. స్వచ్ఛందంగా మా కాంగ్రెస్ పార్టీకి వస్తామంటే మీకు తీసుకోకుండా ఎట్లుంటాం మేడం? ఎందుకంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు అదే కదా మేము చెప్పేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలా కాదు అంటారు, చేసే పని భారతీయ జనతా పార్టీ లాగే చేస్తున్నాం అంటున్నారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో మేము సుస్థిరమైన పరిపాలన అందించాలన్నా, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణ ప్రభుత్వం గట్టెక్కించాలన్నా ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తెలంగాణ కూడా రాజకీయ పరమైన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ దేశంలో ప్రజలకు మంచి పరిపాలన, మెరుగైన పరిపాలన అందించాలంటే రాజకీయంగా సుస్థిరంగా ఉంటే తప్ప మంచి పరిపాలన ఎప్పుడు రాజకీయంగా సంక్షోభం వచ్చి వీళ్ళు బెదిరించి వాళ్ళు బెదిరించి ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఉండే మున్నాల ముచ్చరన్నప్పుడు అధికారులు సహకరించరు, ప్రజలు సహకరించరు, రాజకీయ నాయకులు సహకరించరు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా కొన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నప్పుడు మీరు తీసుకుంటే తప్పే.